నమస్తే వెల్కమ్ టు B9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్య, వైద్యం ఎంత సామాజిక అవసరమో ఈ అంశాల పట్ల ప్రభుత్వ బాధ్యత కూడా అంతే బాధ్యతాయుతమైన అవసరమని ఎందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని బహుజన రాష్ట్ర అధ్యక్షులు చందు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా జాతీయ గీతం జనగణమన పుట్టిన జన్మస్థలం మదనపల్లెలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసి నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో భవనాలు గత ప్రభుత్వ హయాంలో 70% పూర్తయి నేడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వం వైద్య విధానంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ బ్యాంకు పాలసీ అయిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పద్ధతిలో మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని వీరు ఆవేదన చెందారు. ఇప్పటికీ మదనపల్లెలో జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచిన సర్వజన బోధన ఆసుపత్రిలోని సిబ్బంది మొత్తం ఇతర మెడికల్ కళాశాలలకు వెళ్లిపోవడం గమనార్హం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ డిపార్ట్మెంట్ వారిచే ఫైల్ నంబర్ 22211742 సిబ్బంది బదిలీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడి డాక్టర్లు వెళ్లిపోవడం వల్ల జిల్లా ఆసుపత్రి ప్రథమ చికిత్స కేంద్రంగా మారిపోయింది. ఎలాంటి సీనియర్ కేసులు వచ్చినా రిఫర్ పెట్టే పరిస్థితి వచ్చింది. మదనపల్లి కేంద్రంగా తంబలపల్లి, పుంగనూరు, వైల్పాడు గ్రామానికి ప్రజలు వైద్య సహాయం కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుండి తిరుపతి, బెంగళూరు, వెల్లూరు మెడికల్ కళాశాలకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూర వ్యత్యాసం వల్ల మార్గ మధ్యలోనే ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల మదనపల్లి జిల్లా ఆసుపత్రి ప్రైవేటీకరణ అవుతున్న నేపథ్యంలో లక్షల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మదనపల్లిలోనే మెడికల్ కళాశాలను మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయరాదన్నారు. తమిళనాడులోని వేలూరుకి వెళ్లాలన్నా దాదాపుగా 125 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ఒక్క యాక్సిడెంట్ జరిగిన మా ప్రాంతంలో అక్కడి నుంచి ప్రాణాలు అత్యవసర చికిత్స కావాలన్నా, మెరుగైన చికిత్స కావాలన్నా మేము 125 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ 125 కిలోమీటర్ల ప్రయాణంలో వేల ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయే చాలా మంది చనిపోయారు, సరైన సమయానికి సరైన వైద్యం అందక. సో ఈ విషయాన్ని నేపథ్యంగా ఉంచుకొని ఉద్యమాల ద్వారానే మెడికల్ కాలేజీ మేము స్థాపించుకుంటే ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీ, ప్రపంచ బ్యాంకు పాలసీ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేపథ్యంలో ఈ రోజున మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేయడమే కాక గతంలోనే MBBS సీట్లు కూడా అక్కడ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించడానికి 70% పనులు పూర్తి చేసుకొని అదే రకంగా అదే రకంగా అక్కడికి లెక్చరర్లు కూడా ఇంపోర్ట్ చేసుకొని లెక్చరర్లు కూడా అక్కడ కేటాయించి ప్రభుత్వము తరగతులు ఈ సంవత్సరం ప్రారంభించాల్సిన నేపథ్యంలో ఇలాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెంటనే అది ఎందుకు పనులు ఆపేశారో, ఏ ఉద్దేశంతో పనులు ఆపేశారో అర్థం కాని అగమ్య పరిస్థితుల్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే ప్రభుత్వ బోధన ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి ముందర నిరసన వ్యక్తం చేస్తే స్థానిక ఎమ్మెల్యే గౌరవ షాజహాన్ బాషా గారు మా నిరసన కార్యక్రమానికి స్వయంగా విచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం కాకుండా నేను చూస్తాను, నాకు ఒక నెల రోజుల సమయం కావాలని చాలా పాజిటివ్ దృక్పథంతోనే మాట్లాడడం జరిగింది. కానీ అదే ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. ప్రభుత్వం ఈ రోజున ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ కూడా ఫామ్ చేసి ఆ కమిటీ కూడా ఏం చెప్తానంటే ఆ కమిటీలో ఎన్ని నిర్మాణాలు జరిగాయి ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సంసిద్ధం అయిపోయింది. PPP పబ్లిక్ ప్రైవేట్ సంస్థ ద్వారా దీన్ని వరల్డ్ బ్యాంక్ యొక్క పాలసీ ద్వారా చేయబోతున్నారు. కావున ఫిబ్రవరి 6వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని కూలంకుషంగా చర్చించి ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయకుండా మదనపల్లెలోని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించే రకంగా సత్వరమే రాబోయే విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభం అయ్యే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే విజయవాడలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో కూడా ఈరోజు కలవడం జరుగుతుంది, అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి CPI, CPM, జనసేన, ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి ఈరోజు వైద్య శాఖ మంత్రి, BJP అందరినీ కూడా మేము కలవడానికి సంసిద్ధమవుతున్నాం. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలతో మూకుమ్మడిగా భవిష్యత్తులో
పెద్ద పోరాటానికి సిద్ధం చేసి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నడిపే రకంగా చర్యలు తీసుకునేంత వరకు బహుజన సేన పోరాడుతుందని చెప్పేసి ప్రతిగాముఖంగా తెలియజేయడం జరిగింది.